చేపట్టుకుని ఆల్మోస్ట్ ఆర్థోపెడిక్ దగ్గరికి వెళ్ళేలానే వెంకట అయిపోయినాక మూర్తి గారు రండి. వచ్చారా? ఆయన కోసం మూర్తి గారు ఆయన కోసం మరి నోట్ చేసుకోండి. ఎప్పుడన్నా నేను లేట్ అయినా ఒకటి ఏమనుకోవద్దు. మళ్ళీ మరి మా పనిచేస్తుంది ఇది. మన మీడియా వాళ్ళు మరీ అనుకోకుండా ఏంటి వాసు గారు ఈ మధ్యలో రోజు అన్ని మీటింగ్లోనే కనబడుతున్నారని చెప్పి చాలా రెగ్యులర్ అయిపోయింది ఇది. యాక్చువల్లీ ఈ సినిమా మెయిన్ నేను ఇక్కడ రావడానికి కానీ ఈరోజు ప్రెస్ మీట్లో అటెండ్ అవ్వడానికి కానీ ఈ అన్నిటికీ కూడా ఒక్క నిమిషం మెయిన్ ఈ ప్రెస్ మీట్కి అటెండ్ అవ్వడానికి కానీ అన్నిటికీ మెయిన్ కారణం ఏంటంటే కొన్ని రోజుల క్రితం అంటే చాలా రోజుల నుంచి నాకు మన డైరెక్టర్ గారు మెసేజ్ పెడతా ఉన్నారు. సార్ ఒకసారి ఈ సినిమా చాలా బాగా తీసాను చూడండి అని ఇంచుమించు ఆల్మోస్ట్ 6 months పెట్టావు మెసేజెస్ పెడుతున్నారు. నేను ఏంటంటే ఎక్కడ నాకు టైం లేక నేను అట్లాగా చూస్తానని చెప్పి ఎదురుకెళ్తుంటే ఒకరోజు మధుశాలిని గారు మెసేజ్ పెట్టారు. సార్ ఇట్లా నేను ఒక సినిమా చూశాను, చాలా బాగుంది, ఒకసారి మీతో వచ్చి మాట్లాడాలి అని చెప్పి ఇద్దరు కలిసి వచ్చి మాట్లాడినప్పుడు ఓకే ఇంతమంది చెప్తున్నారంటే ఈ సినిమా డెఫినెట్గా బాగుంటుంది చూస్తానని చెప్పాను. తర్వాత మధుశాలిని గారు అడిగాను నేను, మేడం మీరు ఎందుకు ఇట్లాగా మీరు చాలా కష్టపడి సంపాదించుకున్నారు కదా, ఏదన్నా మంచి వ్యాపారం చేసుకోకుండా మళ్ళీ ఆ డబ్బులు తీసుకొచ్చి సినిమాలో ఎందుకు పెడతాం, ఏదన్నా రియల్ ఎస్టేట్ లాంటిది ఏదైనా చూడకపోయారా, మీకు కొంచెం అది సపోర్టింగ్ ఉంటుంది కదా, సినిమాలో ఆల్రెడీ మీకు తెలిసిందే కదా అంటే, లేదు సార్ నాకు సినిమా చూశాను చాలా నచ్చింది, సో వాట్ ఎవర్ ఐ హ్యావ్ లిటిల్ మనీ ఐ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ దిస్ మనీ అని చెప్పారు. నిజంగా ఏంటంటే ఒక సినిమాలో సంపాదించి మళ్ళీ సినిమాలోనే ఆ డబ్బులను పెడతాం అనేది నిజంగా చాలా మంచి గెస్చర్. అది తనకు సినిమా నచ్చి ఇన్వెస్ట్ చేస్తుంది కాబట్టి ఆ రోజు నాకు అనిపించింది నిజంగా డెఫినెట్గా ఈ టీంకి సపోర్ట్ చేయాలి అని చెప్పి. తర్వాత సినిమా చూసినప్పుడు ఏంటంటే చాలా హానెస్ట్ సినిమా, చాలా అది కూడా ఏంటంటే హానెస్ట్ అంటే ఇదేదో చాలా సీరియస్గా చాలా ఇది చాలా డెప్త్గా అట్లా చెప్పింది కాదు, చాలా లైటర్ వేలో చాలా నీట్గా చెప్పుకుంటే వెళ్ళాడు డైరెక్టర్. నిజంగా చాలా మంచి స్క్రీన్ ప్లేతో చెప్పాడు. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆ పంట పొలాలతో ఒక ప్రేమ కథని చెప్పుకుంటూ వెళ్ళావు కదా, అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. అంటే ఒక కలుపు తీయాలి అంటే ప్రేమలో ఉన్న చిన్న ప్రాబ్లమ్స్ తీయాలి, లేదంటే నీరు పోయాలంటే అమ్మాయి వెనకాల పడాలి, ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లేతో చాలా బాగా రాసాడు. నిజంగా ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఎస్పెషల్లీ నాకు నచ్చి ఈ సినిమా ఇరగొట్టేసింది అంటే మాత్రం ఈ అమ్మాయి పేరు గీతా సైని. అమ్మాయి మామూలుగా అయితే మాత్రం ఇరగొట్టలేదు, 100% సినిమా కంప్లీట్ అయ్యి బయటకు వచ్చినప్పుడు మాత్రం ఈ అమ్మాయి మాత్రం గుర్తుండిపోతుంది. ఈరోజు నేను చెప్తున్నా, ఇది మాత్రం రాసుకోండి. బయటకు వచ్చాక మాత్రం డెఫినెట్గా అమ్మాయి మాత్రం భలే చేసింది అనేది మాత్రం చాలా బాగా వస్తుంది. ఫస్ట్ ఫిలిం అసలు వీళ్ళిద్దరూ కూడా చాలా చాలా క్యూట్గా అనిపించారు సినిమాలో చేస్తున్నంతసేపు అయితే మాత్రం. చాలా న్యాచురల్గా చాలా క్యూట్గా ఒక మంచి పేరు, ఈ మధ్యలో చూసిన పేర్స్లో చాలా మంచి పేరు వీళ్ళిద్దరిది కూడా, చాలా బాగా చేశారు. అండ్ ఫస్ట్ టైం అయినా కూడా ద ఈజ్ నేను అడిగాను తను ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నాడంటే పూణే ఇన్స్టిట్యూట్లో ఎక్కడో మీరు ట్రైన్ అయ్యారని చెప్పారు. ద ఈజ్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా చేశారు. ఈ టీం అందరికీ కూడా నేను ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేయడానికి, లేదా నేనున్నాను మీకు థియేటర్లో రిలీజ్ చేస్తాను ఈ సినిమాని, డోంట్ వరీ, మీరు బాగా ముందు పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా బాగా చేయండి అని చెప్పడానికి ఒకటే ఒక కారణం ఏంటంటే మంచి సినిమా, చిన్న సినిమా, వీళ్ళందరూ కూడా నమ్మి ఈ సినిమాని చాలా కష్టాలు పడి దీన్ని ఫినిష్ చేశారు.
సృజన్ కూడా చాలా అమౌంట్ తను ఇన్వెస్ట్ చేశాడు, వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర నుంచి కానీ వాళ్ళ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి కానీ అందరి దగ్గర నుంచి కూడా తీసుకొచ్చి ఈ సినిమాని ఇన్వెస్ట్ చేసి తిని ఫినిష్ చేశాడు. థ్యాంక్ యూ మధు గారు. నిజంగా అంటే మీరు ఎంత అమౌంట్ పెట్టారో దీంట్లో తెలియదు కానీ ఇట్లాంటి సినిమాని సపోర్ట్ చేసి మీరు ఇన్వెస్ట్ చేసి ఈ సినిమాని ఫినిష్ చేసి అసలు థియేటర్ దాకా తీసుకొస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్టింగ్ స్మాల్ ఫిలిమ్స్. అండ్ వీళ్ళందరూ ఈ టీం అంతా ఒక సినిమాని నమ్మి ఇన్ని కష్టాలు పడి ఇంత ఈ సినిమాని ఫినిష్ చేసి బయట తీసుకొస్తున్నప్పుడు నాకున్న గ్రిప్లో నాకున్న బిజినెస్లో ఈ సినిమాకి డెఫినెట్గా హెల్ప్ చేయాలని చెప్పి నేను ముందుకు వచ్చాను. నాలాగే చాలామంది డైరెక్టర్లు కూడా లాస్ట్ 4 days నుంచి ఈ సినిమా చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు బైట్స్ ఇస్తున్నారు, అదేవిధంగా వాళ్ళ సపోర్ట్ అంతా కూడా ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ నేను చూసాను చాలామంది డైరెక్టర్ ఫ్యూ ఆఫ్ మై ఫ్రెండ్స్ అండ్ ఫ్యూ ఆఫ్ హర్ ఫ్రెండ్స్ అండ్ సృజన్ ఫ్రెండ్స్ కానీ అందరూ కూడా చాలా మంచి సపోర్ట్ చేస్తున్నారు ఈ సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీబడి. అందరికీ నమస్కారం అండి. ఇంతకుముందు కూడా చెప్పాము, కన్యాకుమారి సినిమా ఒక చిన్న టీము కొత్త యాక్టర్స్ తోటి చాలా కష్టపడి ఒక 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. ఒక 8 months ట్రైనింగ్, ఒక 1.5 year షూటింగ్, ఆ తర్వాత సినిమాని ఎలా ముందుకు తీసుకెళ్లాలో తెలియక ఒక 1 year వెయిటింగ్. ఈ ప్రాసెస్లో ఫిల్మ్ షూట్ చేస్తున్నప్పటి నుంచి కూడా బన్నీవాస్ గారికి చూపించగలిగితే బాగుంటుంది, ఆ కథలో కొత్తదనం తను ఎంకరేజ్ చేస్తారని ఉండింది. నాకు చాలాసార్లు ట్రై చేశాను కానీ అవ్వలేదు. బట్ లక్కీగా ఆ ప్రాసెస్లో మధు గారు వచ్చారు, తర్వాత బన్నీవాస్ గారికి ఆ సినిమా చూపించగలిగాము. ఈరోజు కన్యాకుమారి సినిమా ఇక్కడ August 27th రిలీజ్కి ఉంది అని అంటే బన్నీవాస్ గారి సపోర్ట్ వల్ల మేము ఇక్కడ రిలీజ్కి రాగలిగాం. చిన్న సినిమా నమ్మి కంటెంట్ నమ్మి తీసాము, కానీ అది థియేటర్స్కి తేడానికి కానీ ప్రజల ముందుకు పెట్టడానికి కానీ ఆ ఎక్స్పెక్టేజ్ అవ్వచ్చు, సపోర్ట్ అవ్వచ్చు, దానికోసం ఎదురు చూసిన రోజులు ఉన్నాయి. అట్ లాస్ట్ ఇప్పుడు మాకు తెలిసి ఏంటంటే మా సినిమాతో బన్నీవాస్ గారి సినిమా చూసి బాగుందన్నారంటే నా ఆ క్రెడిబిలిటీ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు కంటెంట్ కూడా చూస్తారు, ట్రైలర్, టీజర్. సో ఆబ్వియస్గా ఆడియన్స్ ఈ ఒక కైండ్ ఆఫ్ కొత్త సినిమా, చిన్న సినిమా, ఫ్రెష్ కంటెంట్ ఉంటుంది, దాన్ని చూడాలి, ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బన్నీవాస్ గారు అవునండి సార్, అంటే మీ బ్యానర్లో లాంటి సినిమాలు వచ్చినాయి. ఇప్పుడు కన్యాకుమారి చూసారు అంటున్నారు కదా, అంటే ఒక కాన్సెప్ట్ కానీ లేకపోతే ఒక ఫీల్ కానీ లేకపోతే మీ ప్రజెంట్ దొరకదు జనరల్గా, ఎందుకంటే మీకు ఆ క్రెడిబిలిటీ ఉంటుంది కాబట్టి. కన్యాకుమారి విషయానికి వచ్చేసరికల్లా మీరు అన్నట్టు ఒక ఆర్గానిక్ లవ్ స్టోరీ, చాలా ఎంటర్టైన్మెంట్ వేలో డీల్ చేశారన్నారు కదా. కమర్షియల్ ఎలిమెంట్స్ని మీరు గీతా ఆర్ట్స్ కానీ ఆ స్కూల్ అంతే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా గట్టిగా పట్టుకుంటారని తెలుసు. ఏం కమర్షియల్ ఎలిమెంట్స్ కనిపించినాయి మీకు? అంటే ఒకటండి, నేను ప్రొడ్యూస్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా కమర్షియల్గా చేయాలనుకుంటాను. లైక్ చేసేది మాత్రం ఎక్కువ ఏంటంటే ఒక డెప్త్, ఒక మంచి కథ ఉన్న సినిమాలను ఎక్కువ పర్సనల్గా లైక్ చేస్తాను. అవి అయితే ప్రొడ్యూస్ చేయను, ఎందుకంటే బికాస్ అవి కమర్షియల్గా వర్కౌట్ అవ్వవు కాబట్టి. బట్ ఈ సినిమా నాకు ఎందుకు నచ్చిందంటే ఎస్పెషల్లీ జనరల్గా ఏంటంటే ఒక హానెస్ట్గా కథ చెప్పేటప్పుడు చాలా ఏంటంటే నిజంగానే చాలా హానెస్ట్గా వెళ్ళిపోతారు. దీంట్లో అట్లా కాకుండా చాలా లైటర్ వేలో ఒక ఆడియన్స్ కూర్చున్నప్పుడు బోర్ కొట్టకుండా ఆ చిన్న పెదవి మీద ఒక స్మైల్ అలా వెళ్తూ ఒక సినిమాని నీట్గా ఫినిష్ చేశారు, లవ్ స్టోరీని. అది నాకు బాగా నచ్చింది. అంటే మనం ఇప్పుడు ఒక పల్లెటూరులో కథ చెప్తున్నాం కదా అని చెప్పి మరీ హానెస్ట్గా వెళ్ళిపోకుండా, ఆ కమర్షియాలిటీ కూడా ఎక్కడ మిస్ అవ్వకుండా ఒక చిన్న రియాలిటీకి కమర్షియాలిటీకి మధ్యలో మంచి బ్యాలెన్స్ తీసుకుంటూ చేశారు. అది చాలా బాగా నచ్చింది నాకు. అంటే ఈ సినిమా రేపు పొద్దున్న థియేటర్లో ఎంత చేసేస్తుంది ఏంటి అన్నిటికన్నా కూడా ఒక మంచి సినిమా అయితే మాత్రం డెఫినెట్గా ఇది చూసిన వాళ్ళు ఎవరు అయినా సరే దీన్ని చాలా మంచి సినిమా అనే చెప్తారు. మీ సైడ్ నుంచి సినిమాలు అంటే ఆయ్ కావచ్చు, మిత్రమండలి కావచ్చు, ఏదో ఒక గుజరాతీ సినిమా కూడా నచ్చి తీసుకుంటున్నారని తెలిసింది. అంటే స్టేజింగ్ ఆఫ్ ఫిల్మ్స్లో ఒక స్టేజ్ కనిపిస్తుంది, మిడ్ స్టేజ్ కనిపిస్తుంది, హై స్టేజ్ కనిపిస్తుంది. దీన్ని మెయింటైన్ చేయటం అనేది చాలా హెల్దీ అనిపిస్తుంది సార్ ఇండస్ట్రీకి. అంటే ఒక కైండ్ ఆఫ్ ఫిల్మ్స్లే చేస్తామని కాకుండా మీరు దాన్ని మెయింటైన్ చేస్తున్నందుకు అంటే వన్ ఆఫ్ ది ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఈజ్, ఇప్పుడు ఇండియాలో ఎక్కడ మంచి సినిమా ఉన్నా కూడా నాకున్న క్రెడిబిలిటీకి కానీ లేదా నాకున్న పరిచయాలకు కానీ బిఫోర్ రిలీజ్ నేను చూడగలను. అంటే నేను చేస్తాను అంటే నాకు బిఫోర్ రిలీజ్ చూపిస్తారు. నాకు ఒకటే ఏంటంటే ఇన్ని సినిమాలని తీసుకురావడానికి తెలుగులో
ఎక్కడెక్కడ మంచి సినిమా జరుగుతుందని ఏరుకుని మరీ తీసుకురావడానికి ఒకటే మెయిన్ కారణం ఏంటంటే థియేటర్స్ని బతికించాలి. ఫస్ట్ నా ఐడియాలజీ ఆఫ్ బ్రింగింగ్ ద గుడ్ ఫిల్మ్స్ టు ద తెలుగు ఈస్ దట్ ఈస్ ద ఫస్ట్ లోపల ఉన్న ఇది. ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు సినిమాలు చూస్తుంటే ఇప్పుడు పెద్ద సినిమాలన్నీ కూడా 2 years కోట్ వస్తుంది. సరే, దానికి 100 reasons ఉన్నాయి, ఇప్పుడు మాట్లాడుకుంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఈ లోపు థియేటర్స్ని బతికించడానికి ఏంటంటే ఇట్లాంటి మంచి సినిమాలు మొన్న ఇప్పుడు అరవింద్ గారు తీసుకొచ్చారు నరసింహ కానీ, ఇప్పుడు ఇట్లాంటి కన్యాకుమారి, అంటే ఎంత చేస్తుందని కాదు కానీ అట్లీస్ట్ థియేటర్స్ సర్వే అవ్వడానికి మన వైపు నుంచి ఎంతో కొంత కోఆపరేషన్ ఉంటే బాగుంటుందని చెప్పి ఐఎమ్ బ్రింగింగ్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫ్రమ్ అదర్ లాంగ్వేజెస్ ఆల్సో. బనివాస్ గారు, అంటే ఇప్పుడే మీరే ఓ మాట అన్నారు, అరవింద్ గారు తీసుకొచ్చారు మొన్న నరసింహ సినిమా అని అన్నారు. యాక్చువల్గా మీ చేతికి ఏ సినిమా వచ్చినా ఇన్నాళ్ళు గీతా బ్యానర్లోనే కనిపించేది. బట్ లిటిల్ హార్ట్స్ కానీ లేకపోతే ఇది కానీ, అంటే దీంట్లో నా బ్యానర్ లేదు, బట్ లైక్ ద ఫిల్మ్ అండ్ మీరు ప్రమోట్ చేయండి, లేకపోతే మీరు సపోర్ట్ చేయండి, లేకపోతే మీరు రిలీజ్ చేయండి, వాట్ ఎవర్ ఇట్ ఈజ్, పూర్తిగా గీతా నుంచి పైకి వచ్చేసినట్టు కనిపిస్తుంది. లేదండి, ఇంకా 2nd floorలోనే ఉన్నాను. కానీ ఇప్పుడు మీరు అన్నమాట కనిపిస్తుంది. మొన్న అరవింద్ గారు, యూజువల్గా అయితే మీరు ఏమన్నారు, మొన్న మేము అందరూ కలిసి గీత చేశాం కదా అని అనేవారు, అలా కాకుండా అరవింద్ గారు చేశారని అన్నప్పుడే అవునండి, అది ఆ పూర్తి క్రెడిబిలిటీ అరవింద్ గారిది అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీతో 100% చాలా విషయాల్లో కోఆర్డినేట్ చేసుకుంటున్నాం. ఇది కొన్ని ఏంటంటే ఇప్పుడు కొన్ని నాకు బాగా నచ్చినవి ఉంటాయి, అది నేను 100% ఆయనకి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అన్నీ కూడా, నేను ఏది చేస్తున్నా ఏది కూడా. అండ్ మా ఇద్దరి మధ్యలో బ్యూటిఫుల్ అండర్స్టాండింగ్ ఉంది, దాని ప్రకారమే ఏది ఎవరు అనేది నీట్గా మాట్లాడుకుని ఎదురుకెళ్తున్నాం. కానీ ఎందుకు గీత మరి తండేల తర్వాత ప్రయాణం ఒకసారి ఆపేసినట్టు కనిపిస్తుంది? అట్లాంటిది ఏం లేదండి, విత్ ఇన్ నాకు తెలిసి అంటే నెక్స్ట్ 2 monthsలో అనౌన్స్మెంట్స్ అయితే వస్తాయి గీతా నుంచి. మీరు ఆ మధ్యన చెప్పేది పెద్ద అనౌన్స్మెంట్స్ వస్తాయి, 2 monthsలో వస్తాయి మొత్తం. అదే ఇప్పుడు ఈ సినిమాని మీరు ఫుల్ సినిమా చూసారా? ఫుల్ సినిమా చూశాను. మొన్న డిటిఎస్ థియేటర్ కూడా ఒక రోజు వెళ్ళి చిన్న ఉన్నా కూడా తను సృజన్తో చెప్పడం జరిగింది, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూస్ ఎట్లా ఉంటాయి ఏంటి అనేది. డెఫినెట్గా సినిమా అయితే మాత్రం చాలా బాగుంది. నేను ఫుల్ సినిమా మొత్తం ఎంటైర్ సినిమా సింగిల్ స్టిచ్లో చూసి నాకు చాలా బాగా నచ్చిన తర్వాత నేను వచ్చి కూర్చున్నాను. మీకు తెలుసు, నేను నచ్చకపోతే గమ్మున రాను ఏదో బయటికి. అంటే అది కూడా తెలుసు, కానీ మీ అంటే కమర్షియల్ టేస్ట్ కన్నా మీ పర్సనల్ టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఇలాంటి మంచి నవల కనిపించినా, ఇలాంటి మంచి సినిమా కనిపించినా మీరు ఎగ్జైట్ అయిపోతుంటారు. అవును, అది ఒక్కోసారి ఎగ్జైట్మెంట్ మీ వరకే ఉంటుంది, జనాల్లోకి వెళ్ళే సందర్భాలు కూడా ఉన్నాయి. అవునండి, ఇప్పుడు ఇదైతే నాకు జనాల్లోకి వెళ్తుందని నమ్మడానికి కూడా మెయిన్ కారణం ఏంటంటే దీని హానెస్టీ చెప్పడంలోనే కమర్షియాలిటీ కూడా మిస్ అవ్వలేదు. అందుకనే నేను కొంతమంది మన పాత్రికేయులు కూడా వేసి చూపించమని చెప్పాను బిఫోర్, ఎందుకంటే వాళ్ళు రాస్తే బాగుంటుందని చెప్పి. మన మధు గారు కూడా అది సజెస్ట్ చేయడం జరిగిందండి. 100% ఏంటంటే ఇట్లాంటి సినిమాలు రికగ్నైజేషన్ వచ్చి థియేటర్లో నిలబడినప్పుడు టైం తీసుకుంటాయి. బట్ ఏంటంటే అందుకనే కొంతమంది ఏంటంటే ఎదరికొచ్చి సపోర్ట్ చేస్తున్నాం ఈ సినిమాని. డెఫినెట్గా ఈ సినిమా అయితే మాత్రం టాక్ అయితే మాత్రం బాగుంది అనేది మాత్రం వస్తుంది. అది ఎంతవరకు జనాల్లోకి ఎలా వెళ్తుంది అనేది మనం వెయిట్ చేసి చూడాలి దీన్ని. బట్ దీంతో సంబంధం లేకపోయినా ప్రొడక్షన్ దగ్గరుండి మీరే చూస్తున్నారు కాబట్టి బన్నీ అట్లీ సినిమా గురించి ఏమైనా ఫ్యాన్స్కి ఒక చిన్న అప్డేట్ చెప్తారా? అది NDA ఉంది, నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది సన్తోని. ఏది మాట్లాడినా కూడా అది సన్ దీని నుంచే మాట్లాడాలి తప్ప మా అందరి చేతులు కట్టేసి ఉండేది ఆ విషయంలో. మధుశాల్ గారు కాబట్టి సార్, ఇండస్ట్రీలో హీరోయిన్ల సంపాదనే మా అందరికీ మా అయితే చాలా తక్కువ మంది తప్ప అంతంత మాత్రంగా ఉంటుంది. బనివాస్ గారు చెప్పినట్టు ఏ రియల్ ఎస్టేట్లోనూ పెట్టకుండా తీసుకెళ్ళి ఇందులో డబ్బులు పెట్టడంలో ఏంటి మీ అంత నమ్మకమా? ఈ ఫిలింలో అయితే నిజంగా అంత నమ్మకం ఉందండి. ఇప్పటి వరకు ఎన్నో ఫిల్మ్స్ మనం అటాచ్ అవుతాం, వాట్ ఎవర్ కెపాసిటీ యాక్టర్ అనుకోండి, లేకపోతే ఇంకేదైనా. ఫస్ట్ టైం ఈ మూవీ చూసినప్పుడు నేను దీన్ని ప్రమోట్ చేయాలి అని ఎప్పుడైతే ఆ కాన్వర్జేషన్ జరిగిందో, ఇంతకంటే బ్యూటిఫుల్ ఫిలింతో ఐ కెనాట్ స్టార్ట్ మై జర్నీ అని అనిపించింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ సృజన్ గారి ప్యాషన్, ఆయన డెడికేషన్, 1 year వాళ్ళు ఆయన టీం మొత్తం అంతా ఎంతైతే కష్టపడ్డారో ఆ జర్నీ అంతా నేను విన్న తర్వాత ఐ రియలైజ్డ్ అండి, ఎంతో కష్టపడి ఆయన పుష్పక విమానం చాలా పేరు వచ్చింది ఆయనకి. దాని తర్వాత ఇలాంటి ఒక సబ్జెక్ట్ ఆయన పిక్ చేసుకున్నారు, ఆయన చేస్తున్నారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ కలిపి దీన్ని ఫండ్ చేశారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ లైక్ ఈ మాత్రం కూడా నేను చేయకపోతే ఇండస్ట్రీలో ఉండి వేస్ట్ అనిపించింది.
ఇంత బ్యూటిఫుల్ ఫిల్మ్తో నేను అసోసియేట్ అవ్వడం అండ్ అలాగే బన్నీవాస్ గారు అంత కాన్ఫిడెన్స్ని ఇవ్వడం, మేమిద్దరం ఏదో బ్లైండ్గా మాకు నచ్చింది కాబట్టి సినిమా బాగుంది రిలీజ్ చేస్తాం అలా కాకుండా నిజంగా కూడా ఆయన అప్రిసియేషన్ కూడా రావడం, ఆయన సపోర్ట్ చేయడం, ఐ థాట్ దిస్ ఇస్ ద రైట్ మూవ్ ఎట్ ద రైట్ టైం అండి. వాసు గారు, ఇదే కదా స్క్రిప్ట్ దశలో మీ దగ్గరకు వస్తే ప్రొడ్యూస్ చేసేవారా? లేదు, హానెస్ట్గా చెప్తున్నాను కదా. ఎందుకంటే ఇది కథ చెప్పినప్పుడు దీన్ని ఎస్పెషల్లీ అమ్మాయి క్యారెక్టర్ టైమింగ్ అర్థం చేసుకోవడం చాలా కష్టం. అండ్ సెకండ్ థింగ్, నిజంగా ఇది కథగా చెప్పుంటే మాత్రం 100% ఎట్లా ఉంటుందంటే మాకు ఆయన పల్లెటూరు మీద ఇట్ల మీద ఒక రైతు మీద ఎక్కువ ప్రేమ కలిగి తీస్తున్నాడు అనుకుంటాం, కానీ ఇంత కమర్షియల్గా మైల్ చేయగలడు దాన్ని అని మాత్రం కథ స్టేజ్లో అది పూర్తి దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చిన కథ కాబట్టి ఇది ప్రొడ్యూసర్గా అర్థం చేసుకోవడం కష్టం ఇది. బట్ ఆ బ్యూటిఫుల్ లైన్ అవుట్ మెయింటైన్ చేశారు చూసారు, హానెస్టీ మిస్ అవ్వకుండా అట్ ది సేమ్ టైం కమర్షియల్ టచ్ ఇచ్చుకుంటూ వెళ్ళారు చూసారు, అది చాలా కష్టం. అంటే ఈ రోజుల్లో నేను అట్లాగా చూసేది ఎక్కువ శేఖర్ కమ్ముల గారి దగ్గర ఉంటుంది. నేను ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్, బట్ ఒక హానెస్ట్ విషయాన్ని ఆయన చాలా బ్యూటిఫుల్గా చెప్పుకుంటూ వెళ్తారు. నాకు తెన్లో అది కనిపించింది. అంటే ఒక స్టార్టింగ్ ఆఫ్ మన ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఉంటారు చూసారు, అంటే చాలా క్యూట్గా చెప్తూ ఉంటారు, అట్ ది సేమ్ టైం ఆ కమర్షియాలిటీ మిస్ అవ్వకుండా వెళ్తూ ఉంటారు ఆయన. అట్లాంటిది నాకు ఆనందం టైంలో శేఖర్ కమ్ముల గారు ఆనంద్ నిన్న రేవంత్ రెడ్డి గారితో ఒక మీటింగ్ జరిగింది, దాని గురించి ఏమైనా చెప్తారా? ఎందుకంటే ఇండస్ట్రీలో ఉన్న సమస్యలన్నీ ఒక కొలుక్కొచ్చినట్టు అనిపిస్తుందా? అంటే నేను లేనండి, లాస్ట్ 2 days నుంచి ఇక్కడ లేను. ఈరోజు మార్నింగ్ వచ్చాను. నాకు అంటే ఇన్ఫర్మేషన్ బాపీ కానీ వీళ్ళందరూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ చెప్తూ ఉంటారు. వాళ్ళు చెప్పిన దాంట్లో నాకు అర్థమైంది ఏంటంటే ఏదో 2-3 సమస్యలు తేలలేదు, బట్ దానికి చర్చలు జరుగుతూ ఉంటాయి. అది ఏదైనా ఉన్నా కూడా గవర్నమెంట్ లేబర్ కమిషన్ వైపు నుంచి ఇన్వాల్వ్ అయ్యి దాన్ని సాల్వ్ చేద్దాము. బట్ ఫస్ట్ అయితే మాత్రం స్ట్రైక్ కాకుండా ఇమీడియట్లీ వర్క్లోకి వెళ్ళండి. అందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు, ఇటు ప్రొడ్యూసర్స్ కానీ అటు వర్కర్స్ కానీ ఇబ్బంది పడుతున్నారు. అట్లాంటి 2-3 విషయాలు ఏదన్నా కూడా వీల్ టేక్ కేర్ అనేది వాళ్ళు భరోసా ఇచ్చి ఇద్దరికి కూడా పంపించినట్టు తెలిసింది. దానివల్ల ఇప్పుడు రిజమ్ ఆల్మోస్ట్ షూటింగ్స్ అన్ని మళ్ళీ స్టార్ట్ అయిపోతున్నాయి. వాసు గారు, మీరు లాస్ట్ చాలా ఇయర్స్గా చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అన్నీ చూశారు, అన్నీ మీకు ఎక్స్పీరియన్స్ ఉంది. బట్ ఈ మధ్యకాలంలో చిన్న సినిమాలు ఏమైపోయినాయి అంటే ప్రమోషన్స్ చేస్తున్నారు, బట్ సినిమా రిలీజ్ ముందు కొంచెం జనాల్లోకి తీసుకెళ్లే విధంగా ఉంటున్నాయి. అంటే చాలామంది అనిపించేది ఏంటంటే టాక్ వచ్చే వరకు చూడాలన్నట్టుగానే అయిపోయింది. ఆ టాక్ ఏమవుతుందంటే చిన్న సినిమాలు ఆబ్వియస్లీ ఒక స్టార్ పవర్ అనేది కొంచెం లేకపోవడం వల్ల అది ఆబ్వియస్లీ టైం తీసుకుంటుంది. టైం తీసుకునే లోపల ఇంకో పెద్ద సినిమా వచ్చి మీద పడుతుంది. ఇంకేదన్నా చిన్న సినిమాలకు డిఫరెంట్గా చేయాల్సిన అవసరం ఉందని అనుకుంటున్నారా? డెఫినెట్గానండి. ఎందుకంటే ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఉన్న ట్రెండ్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు బిజీ అయిపోయారు. వాళ్ళు ఇన్స్టాతో కానీ లేదంటే వాళ్ళకున్న సోషల్ మీడియా కానీ వాళ్ళకున్నప్పుడు యాక్టివిటీస్లో జనాలందరూ కూడా చాలా బిజీ ఉన్నారు. ఇదివరకు ఏంటంటే ఒక సినిమా తీస్తే చాలామంది వచ్చి సినిమా తీస్తే ఒక మంచి పేరు వస్తుంది, లేదా ప్రొడ్యూసర్గా నేను బయటకు తెలుస్తాను అని చెప్పి చాలామంది వచ్చి ఇక్కడ సినిమాలు తీసి వేరే వేరే వ్యాపారాల్లో సంపాదించుకునేవారు. ఇప్పుడు మేము సినిమా తీస్తే జనాల దగ్గరికి వెళ్ళి బాబు మేము సినిమా తీసామని చెప్పుకునే స్టేజ్ ఇప్పుడు ప్రజెంట్. ఇది ఎంతమంది ఏదనుకున్నా కూడా హానెస్ట్గా పోతే ఇదే విషయం. ఇప్పుడు చిన్న సినిమాల విషయంకి వచ్చినప్పటికీ సినిమా ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే బాగున్నా కూడా పీపుల్ జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఓకే ఓటీటీలో చూద్దాం అనుకుంటారు. ఎక్స్ట్రాడినరీ అయితే తప్పితే ఫస్ట్ షోకి జనాలు కదలట్లేదు. మంచి కొంచెం అబవ్ మిడ్ రేంజ్ అయితే ఫస్ట్ షోకి వస్తున్నారు. చిన్న సినిమా చాలా బాగుందంటే సాటర్డే నైట్ నుంచి ఫుల్ అవడం మొదలెడుతుంది. ఫుల్ అంటే 60-70% రావడం మొదలెడుతుంది. సో ఈరోజు చిన్న సినిమా ఏది బాగున్నా సరే థియేటర్స్లో మాత్రం ఇట్స్ ఎ వెరీ లిమిటెడ్ రెవెన్యూ ఓన్లీ. ఎవరన్నా మీకు సినిమా ఇండస్ట్రీ చాలా బాగుంది రండి పెట్టుబడులు పెట్టండి అంటే మాత్రం అది నమ్మద్దు. చిన్న సినిమాలు అయితే మాత్రం బాగున్నా కూడా ఇక్కడ ఎవరికి వర్కౌట్ అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే సాటిస్ఫాక్షన్ గురించి తీయడమే తప్పితే చిన్న సినిమాలు అయితే డబుల్ వర్కౌట్ అయిన సందర్భాలు సంవత్సరంలో 2-3 మించి ఉండవు. అండ్ ఇంకో క్వశ్చన్ అండి, ఎక్కువ ఈ మధ్యన ముంబైలో ఉంటున్నారు ఆబ్వియస్లీ బన్నీ గారి షూటింగ్ కోసం. మొన్నటి వరకు స్ట్రైక్ జరిగింది. ఈ సర్ప్రైజ్ ఏంటంటే ముంబైలో జరుగుతున్న షూట్ కూడా కొంచెం ఇబ్బంది పడ్డారని అంటున్నారు. మీరు సినిమా గురించి చెప్పక్కర్లేదులే కానీ అక్కడ కండిషన్స్ ఏంటో చెప్పండి. అండి, ఎందుకంటే ఇప్పుడు తెలుగు సినిమా ఇండియాలో ఎక్కడ జరుగుతున్నా కూడా ఆపాలి. ఎందుకంటే వీళ్ళందరికీ కూడా ఒక కోఆర్డినేషన్ ఉంటుంది మొత్తం అసోసియేషన్స్ అన్నిటికీ కూడా. ఆ విధంగా ఆ సినిమాను కూడా కొన్ని సందర్భాల్లో అక్కడ ఇబ్బంది పడ్డాము. బట్ ఏంటంటే మేము రిక్వెస్ట్ చేసింది ఏంటంటే దట్ ఈస్ ఎ స్పెషల్ కేస్. బికాజ్ ఎందుకంటే పర్ డే చాలా కోట్ల రూపాయల ఖర్చుతో కూడుకున్న సినిమా అది.
అండ్ లాట్ ఆఫ్ ఫారెన్ టెక్నీషియన్స్ అందరూ వచ్చి ఇండియాలో ఉండి చేస్తున్న సినిమా. ఇప్పుడు వాళ్ళందరినీ ఖాళీగా అన్ని రోజులు కూర్చోబెట్టాలి. ఎందుకంటే కాంట్రాక్ట్స్లో ఎట్లా ఉంటుందంటే మేము ఇచ్చిన పని చేసినా పని చేయకపోయినా కూడా పే చేయాలి వాళ్ళకి. ఓకే. సో అట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బంది పడ్డాం బాగా. అది ఓకే. స్టార్ట్ అయిందండి, మళ్ళీ రెజ్యూమ్ అయిందా? మళ్ళీ రెజ్యూమ్ అయిందండి. ఓకే అండి, ఆల్ ది బెస్ట్. వాసు గారు, ఈ నెల కన్యాకుమారి రిలీజ్ చేస్తున్నారు మీరు, నెక్స్ట్ మంత్ ఏమో ఫస్ట్ వీక్లో లిటిల్ హార్ట్స్ రిలీజ్ చేస్తున్నారు. సో మీ నుంచి మీరు ఇందాక అన్నారు థియేటర్స్ ఫీడింగ్ కోసం ట్రై చేస్తున్నాను నేను థియేటర్స్కి ఇవ్వాలని. సో చిన్న కాన్సెప్ట్ సినిమాలు, ఇలాంటి సినిమాలు ఇంకా ఫర్దర్గా రిలీజ్ చేస్తారా? మీరు అప్పించవచ్చు. నిజంగా నాకు మంచి సినిమా నాకు నచ్చి మంచి కాన్సెప్ట్ ఉంటే, అది చిన్న సినిమా అయితే మాత్రం నేనైతే డెఫినెట్గా మొహమాటం లేకుండా నేను ఎంకరేజ్ చేస్తానండి. అంటే రోజు మీకు వచ్చి ప్రెస్ మీట్లో నేను బోర్ కొట్టినా కూడా నేను ఎంకరేజ్ చేస్తాను చిన్న సినిమా బాగుంటే మాత్రం. అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టు ప్రొడక్షన్ పరంగా మీ వైపు నుంచి మార్పులు చేసుకోవాల్సిన అవసరం కూడా ఏమైనా ఉందంటారు సార్? అంటే 100% నా వైపు నుంచే కాదండి, ప్రతి ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఫస్ట్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మనం వెనకబడిపోతున్నాం అని సినిమాలు తీస్తే మాత్రం డబ్బులు పోతాయి. ఇప్పుడు మన పేరు మర్చిపోతున్నారు, లేదా మన బ్యానర్ పేరు మర్చిపోతున్నారు అని ఎక్కువ పరిగెట్టి ఏదో సినిమాలు రన్నింగ్లో పెట్టాలంటే మాత్రం ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే డబ్బులు పోతాయి. 20 మినిమం సేఫ్ అనేది మాత్రం ఇప్పుడు సినిమాలకు లేదు. రెండే ఉన్నాయి, డిజాస్టర్, సూపర్ హిట్. సూపర్ హిట్ అయితే డబ్బులు మిగులుతాయి, డిజాస్టర్ అయితే పోస్టర్ డబ్బులతో సహా పోతాయి. అది ఎంత పెద్ద సినిమా అవ్వచ్చు, ఎంత చిన్న సినిమా అన్నా అవ్వచ్చు. ఈరోజు మినిమం సేఫ్ అనేది మాత్రం సినిమాల్లో అయితే లేదు, చాలా కష్టం అవుతుంది. ఇప్పుడున్న బిగ్ ప్రొడక్షన్ కంపెనీలు కూడా వచ్చే 2 ఏళ్లలో ఏంటి భవిష్యత్తు అనే ఒక క్వశ్చన్ మార్క్ అనేది బాగా ఏర్పడింది, ఒక భయం అనేది ఏర్పడింది అని కూడా అంటున్నారు. నిజమేనా సార్? అదంటే 100% అండి. ఇప్పుడు ఈవెన్ బిగ్ బ్యానర్స్ అవ్వచ్చు, స్మాల్ బ్యానర్స్ అవ్వచ్చు, ఒక రేంజ్ ఆఫ్ హీరోస్కి ఓపెనింగ్స్ పడుతున్నాయి, వాళ్ళకి ఓటీటీ రేట్లు కూడా బాగా వస్తున్నాయి, అండ్ వాళ్ళ దాంట్లో రెవెన్యూస్ బాగున్నాయి. అట్ ది సేమ్ టైం ఖర్చు కూడా అలాగే ఉంటుంది. బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్స్ మిగులుతుంది ఆ సినిమాలో. మిడ్ రేంజ్ సినిమాస్లో ప్రొడ్యూసర్స్ మిగలట్లేదు. ఒక పెద్ద సినిమా, ఒక హై బడ్జెటెడ్ సినిమా ఉంటే ఒక మిడ్ రేంజ్ సినిమాలో దే కెన్ గెట్ ఆన్ అవ్వచ్చు. చిన్న సినిమా అనేది ఏంటంటే లాస్ తక్కువ ఉంటుంది, అట్ ద సేమ్ టైం కొడితే మాత్రం చిన్న సినిమాలో డబ్బులు వస్తున్నాయి. కొడితే అంటే సూపర్ హిట్టే కొట్టాలి. హిట్ కూడా ఈ రోజులో సరిపోతుంది చిన్న సినిమాల్లో. ఎక్స్ట్రాడినరీ హిట్ కొడితే తప్పితే చిన్న సినిమాల్లో డబ్బులు మిగిలవు ఈరోజు. మిడ్ రేంజ్ అయితే కంపల్సరీ హిట్ అవ్వాలి. సినిమా బాగాలేదంటే మాత్రం మొత్తం లెగిసిపోతుంది. పెద్ద సినిమాల్లో బాగాలేదన్నా కూడా లాస్ లేదు, బట్ ఎంతో కొంత ప్రొడ్యూసర్ మిగులుతుంది. వాసు గారు, బేసిక్గా మీరు కొన్ని సినిమాలు ఒక లైట్ హార్టెడ్ కామెడీ సినిమాలు బాగా చేస్తారు, కామెడీ హ్యూమర్ ఉంటాయి. ఈ టీజర్ చూస్తుంటే కూడా కొన్ని తను బాగా రాసుకున్నట్టున్నాడు. సో థియేటర్లో పేలే కామెడీ సీన్స్ ఏమైనా మీకు బాగా కనెక్ట్ అయ్యి ఇది బాగుంది థియేటర్లో పేలుతుంది అన్నట్టు ఏమైనా ఉన్నాయి? అంటే 2-3 చోట్ల గట్టిగా నవ్వానండి. అంటే నాకు బాగా గుర్తుండిపోయిన సీన్ అయితే మాత్రం వీళ్ళిద్దరిది ఇది ఉంటుంది, అమ్మాయి చెంపు పట్టుకుని వెళ్తే సీన్ ఉంటుంది, అక్కడ అయితే మాత్రం కొంచెం గట్టిగా నవ్వాను అది. అట్లాగే ఏంటంటే క్యూట్ మూమెంట్స్ ఒక 2-3 చోట్ల బాగా నవ్వొచ్చిన మూమెంట్స్ అయితే ఉన్నాయి. లైక్ కోడిగుడ్లు సీన్ సంథింగ్ చాలా రాసుకున్నట్టు. అవునండి, నేను చెప్పడం కన్నా కూడా థియేటర్లో అయితే మాత్రం 2-3 చోట్ల అయితే గట్టిగా నవ్వుతారు. బాగా తీశారు ఆ 2-3 చోట్ల. ఓకే, ఆల్ ది బెస్ట్ సజ్జన్ గారు. థ్యాంక్ యూ. శాలిని, సో ఇప్పటిదాకా బన్నీవాస్ గారు మొత్తం ఇండస్ట్రీ ఏంటి ఇన్సైట్స్ అనేది మొత్తం చాలా డీప్గా చెప్పుకుంటూ వచ్చారు కదా. సో ఇప్పుడు ఆయన చెప్పిన ఇన్సైట్స్ ప్రకారం మీకు వచ్చిన క్లారిటీ ఏంటి సినిమా మీద? ఆయన చెప్పిన దాని ప్రకారం నాకు అర్థమైంది ఏంటంటే, ఎలా చిన్న సినిమాలు ఆడటం అనేది ఈ టైంలో ఎంత టఫ్ ఉందో, సబ్జెక్ట్స్ అంత ఇంట్రెస్టింగ్గా పిక్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ ఆఫ్ కోర్స్ యాక్టర్స్ పైన కూడా ఉంది. వీ కాంట్ జస్ట్ హోప్ ఏదో చేసేసి వర్కౌట్ అయిపోవాలి, గాల్లో మేడలు కట్టేసుకోవడం కాకుండా రియాలిటీకి ఎంత దగ్గరగా ఉండి క్యాషింగ్ ఇన్ ఆన్ ద కరెంట్ ట్రెండ్స్ అనుకోండి, లేకపోతే కరెంట్ ట్రెండ్స్కి అగేన్స్ట్గా ఏదైనా జస్ట్ ఒక థాట్ ప్రొవోకింగ్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ ది రెగ్యులర్ స్టఫ్, అలాంటివి ఏవైనా చిన్న డైరెక్టర్స్, చిన్న ఫిల్మ్ చేసే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ అటెంప్ట్ చేసినప్పుడు ఎంత కేర్ఫుల్గా ఉంటే అంత మంచిది. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే మా అందరి గోల్ ఏంటంటే ఒక్క ఫిల్మ్ కాదు కదండి, దీని తర్వాత కంటిన్యూ చేయాలనుకుంటాం. వీ ఆల్ టేక్ స్మాల్ స్టెప్స్, సో దిస్ ఈజ్ వన్ స్మాల్ స్టెప్ దట్ వీ హ్యావ్ టేకెన్. సో ఐఎమ్ స్టార్టింగ్ స్మాల్, లెట్స్ సీ. సో సృజన్, అంటే మీరు కూడా ఆయనతో జర్నీ చేస్తూ ఉన్నారు, చూసే ఉంటారు. సో ఇప్పటిదాకా ఒక సినిమా ఆడియన్స్ రీచ్ అవ్వడానికి కానీ లేదంటే సినిమా హిట్ అవ్వడానికి కానీ అలాంటి హర్డిల్స్ ఉన్నాయనేది బన్నీవాస్ గారు చాలా క్లారిటీగా చెప్పారు ఇప్పటిదాకా. సో ఆ హర్డిల్స్ అన్నింటినీ దాటుకోగలిగే సత్తా కన్యాకుమారి విషయంలో ఉందనుకుంటున్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారు ఈ సినిమా విషయంలో?
అది దాటేసింది సార్, ఇంకా 2 days ఉంది. ఇక్కడ సార్ వచ్చి కూర్చున్నారంటే ఫస్ట్ సక్సెస్ మాకు, మేము బన్నివాస్ గారిని అప్రోచ్ అయ్యి అతను లైక్ చేయడమే నాకు తెలిసి సక్సెస్. బేసిక్గా అంతకన్నా మేము ఏం చేయలేము కూడా. సంబడి లైక్ హిమ్ షుడ్ సపోర్ట్ లైక్ ఇట్, ఆ తర్వాత అంతకన్నా ఏం చేయలేము మేము. రైట్ నో అన్నీ దాటేసింది, రైట్ నో ఇక్కడ ఉంది. కాకపోతే ఫస్ట్ నుంచి ఇంటెన్షన్ ఏంటంటే ఇక్కడ ఏదో సక్సెస్ కొట్టేయాలనో లేకపోతే ఈ సినిమా ఎలా చేసేయాలనేది చేయలేదు. డబ్బులు రిటర్న్ వస్తాయా లేదో కూడా ఆ ఇంటెన్షన్ కూడా లేదు. మంచి సినిమా చేయాలి, మనసుకు నచ్చిన సినిమా చేయాలి, అది కష్టపడి చేయాలనే చేసాం, అంతకన్నా ఏం లేదు. మధుకర్, నేను నిజంగా అంటే ఈ స్టేజ్ నుంచి మన మీడియా మిత్రులందరినీ కూడా రిక్వెస్ట్ ఏంటంటే, మంచి సినిమా, చిన్న సినిమాలు ఈరోజు జనాల్లోకి వెళ్తాం చాలా కష్టం. ఎందుకంటే వీళ్ళ దగ్గర అంత డబ్బు ఉండదు. మనం విపరీతంగా పుష్ చేసి విపరీతంగా మనం ఇన్స్టాలో కానీ యూట్యూబ్స్లో కానీ గూగుల్లో యాడ్స్ పెట్టి, అంటే ఈరోజు మీకు అందరికీ తెలిసి ఉంటుంది. ఇప్పుడు ఇదివరకు ఏంటంటే మేము ఒక 60,000 రూపాయలు పెడితే హోర్డింగ్ మాకు మొత్తం 15 రోజులు 20 రోజులు కనిపించింది. తర్వాత అది 1,00,000 2 లక్షలు అయింది. ఈరోజు గూగుల్ యాడ్స్లో పెడతాంటే రోజుకి 2 లక్షలు అవుతుంది. రోజుకి మినిమం 1,50,000 2 లక్షలు పెట్టకపోతే కనబట్టలేదు కూడా. ఏదో మనం ఖర్చు తగ్గింది అనుకుంటున్నాం కానీ ఖర్చు అయితే తగ్గలేదు, చాలా పెరిగింది. మంచి సినిమా వచ్చినప్పుడు నిజంగా మీ సహకారం, ఒక ఆ సినిమాని పుష్ ఎప్పుడు చేస్తారు. ఒక సినిమా బాగుందంటే 100% మీరు భుజాల మీద ఎత్తుకుని తీసుకెళ్ళిపోతారు. దట్టు చిన్న సినిమా అంటే చాలా బాగా తీసుకెళ్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కూడా ఈ చిన్న సినిమాల్లో వదిలేసేయండి. ఎందుకంటే వాళ్ళ చిన్న సినిమా అంటేనే వాళ్ళ దగ్గర అన్ని ఫెసిలిటీస్ ఉండవు, అన్ని క్వాలిటీ మెయింటైన్ చేయడానికి అంతా ఉండదు. అట్ ది సేమ్ టైం కథల్లో కానీ ఇట్లో కానీ చిన్న చిన్నవి ఉన్నా కూడా ఓవరాల్గా సినిమా బాగుందంటే మాత్రం కొంచెం ఎత్తండి. నేను చిన్న సినిమాలు బాగుంటే డెఫినెట్లీ థియేటర్లో అందరం కూడా బాగుంటాం. అది వాసు గారు, ఈ వారం 13 సినిమాలు 2 రీ-రిలీజులతో కలిపి మొత్తం 13 సినిమాలు థియేటర్లోకి వస్తున్నాయి. అమ్మా, ఈ 13 సినిమాల్లో కన్యాకుమారి కొడుతుందంటారా? డెఫినెట్గా స్టాండ్ అవుట్ అయితే అవుతుందండి. యాజ్ ఐ నో, నాకు తెలిసింది నారా రోహిత్ గారిది ఒక సినిమా ఏదో రిలీజ్ అవుతుందని చెప్పారు, సుందరకాండ. యా, రెండోది ఇది. మిగతా ఏమవుతుందో ఇంకా చూడలేదు నేను, ఏది రిలీజ్ అవుతుంది అనేది. బట్ డెఫినెట్గా అయితే మాత్రం ఇది స్టాండ్ అవుట్ అవుతుంది అనే నమ్మకం అయితే నాకు ఉంది. అండ్ అన్ని సినిమాలు కూడా బాగుండాలి. ఎందుకంటే మంచి పండగ రోజు పెద్ద సినిమాలు లేవు. పండగ రోజు పెద్ద సినిమాలు లేకుండా దొరకడం చాలా కష్టం జనరల్గా. వీళ్ళందరికి లక్ బాగుంది. ఫస్ట్ అదే అనుకున్నాను నేను, అసలు వీళ్ళకి లక్ చాలా బాగుంది, అందుకని చెప్పి అన్ని సినిమాలు వెనక్కి వెళ్ళి వీళ్ళకి దొరికింది అని చెప్పి. సో డెఫినెట్గా ఇది స్టాండ్ అవుట్ అవుతుందని అనుకుంటున్నానండి ఈ సినిమా. సార్, బాగున్న సినిమాలకి నాన్ థియేట్రికల్ మార్కెట్ అనేది ఏం హెల్ప్ అవట్లేదు అంటారా? స్టార్స్ లేకపోతే లేదా నోన్ ఫేస్ లేకపోతే మాత్రం నాన్ థియేట్రికల్ మార్కెట్ ఎవరికి హెల్ప్ అవ్వట్లేదు. ఇప్పుడు ఎట్లాంటి సినిమా అయినా సరే వితౌట్ సపోజ్ న్యూ ఫేసెస్ వెళ్తుంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యి బాగున్న తర్వాత వాళ్ళు అడుగుతున్నారు. లేదంటే కనుక పర్ అవర్ బేసిస్ మీద మనం మాట్లాడుకోవడమే తప్పితే నోన్ ఫేసెస్ లేకపోతే మాత్రం తీసుకోవట్లేదు. మధు గారు, సో యాక్చువల్లీ ఇన్ని రోజులు మీరు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నా చాలా హ్యాపీగా ఫేస్లో ఎక్కడ ఫియర్ అన్నది కనిపించలేదు. మరి ఎందుకో బన్నీవాస్ గారు వచ్చారని చెప్పి మీరు చాలా టెన్స్డ్గా కనిపిస్తున్నారు ఇప్పుడు. అంటే అన్ని లైవ్ ఇన్సిడెంట్స్ చెప్పిన తర్వాత టెన్షన్ పెరిగిపోయిందా? కాదండి, 2 రోజుల్లో రిలీజ్ కదా, కంటిన్యూస్గా అవి నడుస్తున్నాయి. నాట్ బికాస్ బన్నీవాస్ గారు. ఇన్ఫ్యాక్ట్ నేను ఇంత ధైర్యంగా ఉండడానికి రీజన్ ఆయనే. మీరు అన్నట్టు ఫస్ట్ ఫ్యూ ఈవెంట్స్లో ఆయన మూవీ నచ్చి ఎప్పుడైతే మాకు సపోర్ట్ చేశారో నాకు అది కొండంత ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పుడు నేను ప్రాబబ్లీ ఐఎమ్ లిటిల్ థింకింగ్ అబౌట్ రిలీజ్ కావాల్సిన అది, కానీ భయమేం కాదండి, చాలా ధైర్యంగా ఉన్నాను ఆయన ఇక్కడ ఉండడం వల్ల. అండ్ యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమా కూడా రాబోతుంది. కాదు, భయం ఉంటుంది. ఆవిడ పాపం కొంచెం మంచి అమౌంట్ పెట్టింది సినిమాలోని, డెఫినెట్గా భయం ఉంటుంది. మనందరూ హోప్ ఏంటంటే డెఫినెట్గా సేఫ్ అవ్వాలని చెప్పి, అంతే. యాక్చువల్లీ దీని తర్వాత ఇంకొక సినిమాతో కూడా రాబోతున్నాను, డైరెక్ట్ చేశారు అన్నారు కదా, మరి దానికి కూడా వాసు గారితో ఏమన్నా? అబ్సల్యూట్లీ, ఇంకా వెరీ క్లియర్. సినిమా బాగుంటేనే సపోర్ట్ చేస్తాం, అంతే. ఆ సినిమా చూసిన తర్వాత బాగుంటేనే సపోర్ట్ చేస్తాం. నో అదర్ కమిట్మెంట్స్ ఆన్ ద స్టేజ్. గీతు గారు, సో మీకు యాక్చువల్లీ ఆయన చూసి వచ్చింది చెప్పిన తర్వాత వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? యాక్చువల్లీ మీ పోస్టర్లో ఉన్నటువంటి బటర్ఫ్లై ఫీలింగ్ అన్నది నాకు మీలో కనిపిస్తుంది అనమాట. సో వాసు గారు చూసిన తర్వాత మీకు ఏమన్నా కాంప్లిమెంట్ ఇచ్చారా ఏంటి? సార్ని యాక్చువల్లీ డైరెక్ట్గా కలవడం ఈరోజే అనమాట. యా, బట్ ఆయనకు నచ్చిందని చెప్పగానే సారీ ఐఎమ్ సిక్ అనమాట. ఐ డోంట్ నో ఇఫ్ నా వాయిస్ క్లియర్గా వస్తుంది. ఓకే.
సో సార్కి నచ్చింది అనగానే ఐ రిమెంబర్ డైరెక్టర్గా ఏం చెప్పారంటే, బనివాస్ సార్కి నచ్చింది సినిమా, ఐ థింక్ మన కష్టాలు ఇవాళ నుంచి అయిపోతాయని అనిపిస్తుంది అని అన్నారు. అది నిజమే జరిగింది. సో వెరీ హ్యాపీ దట్ సార్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు సినిమాని. ఐమ్ వెరీ వెరీ హ్యాపీ. బన్నీవాస్ గారు ఎన్ని థియేటర్స్లో రిలీజ్ చేస్తున్నారు సార్? నియర్లీ అంటే నేను ప్లానింగ్లో చాలా టైట్ చేయమని చెప్పానండి. సపోజ్ ఇప్పుడు మన ఇక్కడ సిటీలో తీసుకుంటే సింగిల్ స్క్రీన్స్ ఎక్కువ పెట్టద్దని, ఆల్మోస్ట్ పెట్టద్దనే చెప్పాను. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు బుధవారం ఇది వెన్స్డే రోజున రిలీజ్ అవుతుంది. సినిమా బాగుండి టాక్ రేజ్ అయిన తర్వాత స్ప్రెడ్ చేయమని చెప్పాను. బికాస్ ఫస్ట్ ఏంటంటే థియేటర్స్ ఎక్కువ పెట్టేసి మరీ ఖాళీగా ఉండే కన్నా కూడా కొంచెం టైట్గా వెళ్ళిన తర్వాత ఫ్రైడే ఈవినింగ్ నుంచి థియేటర్స్ రేజ్ చేయడం బెటర్ అని చెప్పి, సో ఫస్ట్ నా స్ట్రాటజీ ఏంటంటే టాక్ స్ప్రెడ్ అవ్వాలి జనాల్లోకి. స్ప్రెడ్ అయిన తర్వాత ఫ్రైడే ఉంది కాబట్టి ఫ్రైడే నుంచి పెంచమని చెప్పాను. ఇది ఉత్తరాంధ్ర బేస్డ్ ఫిలిం, అదే శ్రీకాకుళం యాక్సెంట్ బేస్డ్ ఫిలిం. సో ఆ ఏరియాలో ఏమైనా స్పెషల్ అటెన్షన్ తీసుకుంటున్నారా రిలీజ్ పరంగా? యా అండి, వన్స్ రిలీజ్ అయిన తర్వాత విల్ సీ ఎట్లా వెళ్తుంది టాక్ అంతా కూడా తీసుకుని దెన్ వీ విల్ ప్రమోట్ ఇట్ అండి. మత్స్యాని గారు, హాయ్ శరత్. సో ఈ సినిమాకి సంబంధించి లైక్ బిహైండ్ మీరు చాలా చేస్తున్నారు, అంటే డైరెక్టర్స్ అవ్వచ్చు, చాలామంది సినిమా గురించి పోస్టులు పెడుతున్నారు, అండ్ సిద్ధు రావడం కానీ ఇలా చాలా బిహైండ్ వర్క్ చాలా చేస్తున్నారు. సో చాలా పెట్టుకున్నట్టున్నారు ఈ సినిమా మీద, మనసు ఎక్కువ పెట్టుకున్నారని కనిపిస్తుంది మాకు. సో ఎలా ఉండబోతుంది అని అనుకుంటున్నారు 27th? యాక్చువల్లీ ఇండస్ట్రీలో చాలామంది నేను అప్రోచ్ అయిన వాళ్ళు whenever I showed the trailer, వాళ్ళ అప్రిసియేషన్ చాలా నా ఒక్కటికే కాదు, ఐ వాంటెడ్ ద టీమ్ టు నో హౌ దే ఆర్ రియాక్టింగ్ టు ఇట్. అలాగే చాలా కైండ్గా వాళ్ళు ముందుకు వచ్చి చేశారు. ఇన్ఫ్యాక్ట్ మా ఇక్కడ జరిగిన ఫస్ట్ ఈవెంట్ టైంకి ప్రవీణ్ గారు హీ లైక్డ్ ఇట్ అండ్ హీ సెడ్, సృజన్ గారు అడిగిన వెంటనే ప్రవీణ్ గారు కేమ్ అండ్ హీ సెడ్ ఐ విల్ ఎండార్స్ దిస్ ఫిలిం. అలాగే సిద్ధు జొన్నలగడ్డ గారు, శశికిరణ్ తిక్క గారు అండ్ ఆల్ ద అదర్ డైరెక్టర్స్, ప్రవీణ్ సత్తారు గారు, బలగం వేరు గారు, సాయి రాజేష్ గారు, అండ్ యాక్టర్స్లో నా ఫ్రెండ్స్ యాక్టర్ నిఖిల్ గారు, యాక్టర్ డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్ గారు, యాక్టర్ ప్రొడ్యూసర్ రానా గారు, వీళ్ళందరూ ఈ ట్రైలర్ చూసి వాళ్ళకి నిజంగా చాలా నచ్చింది. ఇన్ఫ్యాక్ట్ దే వర్ లైక్ చాలా కొత్తగా ఉంది, నువ్వు ఈ అటెంప్ట్ చేయడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది అనిపించారు. వాళ్ళు ఎలా అయితే ఈ ఫిలింని సపోర్ట్ చేశారో ఇండైరెక్ట్లీ నాకేమనిపించిందంటే నన్ను కూడా వాళ్ళు అంత ఎంకరేజ్ అండ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇంత జెన్యున్ కనెక్షన్స్ ఈ ఇండస్ట్రీలో ఉండి వాళ్ళందరూ మా ఫిలింని పుష్ చేస్తున్నందుకు ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఐ హోప్ ఇండస్ట్రీ ఫ్రెండ్స్ ఎలా అయితే నన్ను సపోర్ట్ చేస్తున్నారో మీడియా మిత్రులు కూడా అలాగే సపోర్ట్ చేసి పుష్ చేయాలి అని కోరుకుంటున్నాను. సినిమాలో వేయాల్సిన థ్యాంక్ కార్డ్ అంతా ఇక్కడ వేసారు ఆవిడ. కాదండి, ఎందుకంటే ఫస్ట్ అటెంప్ట్ కదా, చాలా నోయింగ్ యాక్టర్స్ అండ్ నోయింగ్ డైరెక్టర్స్ ఒక్కొక్కళ్ళ షెడ్యూల్లో బిజీగా ఉంటారు. ఇట్స్ నాట్ లైక్ అటెన్షన్ ఇవ్వకూడదని కాదు, బట్ ఆ పర్టిక్యులర్ దానికోసం వాళ్ళు ఇష్టంగా చేసింది ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్. సృజన్ గారు చరణ్ గారు మీకు జాయింట్గా ఇద్దరికి కూడా, ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఒకప్పుడు సినిమా అంటే వెస్ట్ గోదావరి దాసనారాయణ గారు, కోడి రామకృష్ణ గారు, ఈ టైంలో ఎక్కువ వెస్ట్ గోదావరి ఈస్ట్ గోదావరి పేర్లు వినిపిస్తుంది, ఎవరిని అడిగినా అది ఉంది. ఇప్పుడు ఇటీవల కాలంలో వైజాగ్ బాగా పేర్లు వినిపిస్తున్నాయి, మొన్న కోర్టు కూడాను చాలా యాక్టర్లు టెక్నీషియన్లు. సో మీ ఇద్దరు కూడా అక్కడి నుంచి వస్తున్నారు కాబట్టి, సో మీరు కూడా ఆ లిస్ట్లో చేరతారని కాన్ఫిడెంట్గా ఉన్నారా? ఆ లిస్ట్లో ఆ టాలెంటెడ్ పీపుల్ ఫ్రమ్ వైజాగ్ అన్న లిస్ట్లో వినిపిస్తుందా మీకు కూడా? లేదు సార్, అలా ఏం లేదు. ఆ లిస్ట్లో చేరతారా? సక్సెస్ లిస్ట్లో చేరతారా అంటున్నానండి. ఏమో అది మన చేతిలో లేదు, మన అది ఇచ్చేయట్లేదు. మరి కాన్ఫిడెన్స్ లేదా? కాన్ఫిడెంట్ లేకపోతే సినిమా అయితే ఏం కదా సార్, కాన్ఫిడెంట్. ఆ లిస్ట్ అనేది మనకి ఇక్కడ మొత్తం 12 బాట వైజాగ్ కదా మీరు? అవును సార్. మరి ఇండస్ట్రీకి ఎలాగ వచ్చారు ఏంటి? అది యాక్చువల్లీ ఇంజనీరింగ్ చేశాను సార్, వైజాగ్ నుంచి చదువుకుని అలా హాస్టల్లో పెరిగాను 7th స్టాండర్డ్ నుంచి. తర్వాత ప్యాటర్న్ ఫాలో అయ్యాను. అంటే అదే డాడీ చిన్నప్పటి నుంచి పుష్ చేయడం, అలాగా ఐఐటి కోచింగ్ ఇదంతా.
సో ఐఐటి మెడ్రాస్లో అయితే ఇంజనీరింగ్ జాయిన్ అయ్యాను. అక్కడ నేను థియేటర్ చేస్తూ నాకు ఏమనిపించిందంటే ఇన్స్టెంట్ కనెక్షన్ అయితే ఏదో ఉండేది ఆడియన్స్తో. ఒకసారి మనం జోక్ వేస్తే నవ్వుతారు, లేదంటే మన ఎమోషనల్గా ఉంటే ఏడుస్తారు, మనతో పాటు ఆ కనెక్షన్ ఉండేదన్నమాట. సో అది నన్ను చాలా ఎడిక్టెడ్లా అయిపోయింది అనమాట. నాకు చాలా హై ఇచ్చేది అది. సో అలా నేను బెంగళూరులో ఇంకా డాడీ కూడా అన్నారు, ఏంటి నువ్వు ఐఐటి చేసిన తర్వాత ఏంటి ఇది అని. చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను, కానీ నాకు ఎందుకో అది యాక్టింగ్ని తక్కువ చేసి మాట్లాడినట్టు అనిపించేది. ఎప్పుడు ఇది చేసి నువ్వు వచ్చేస్తున్నావు అంటే. సో థియేటర్ చేసి దాని తర్వాత నేను పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను సార్. బికాజ్ ఇన్స్పైర్ అయిన యాక్టర్స్ అందరూ చాలామంది ట్రైనింగ్ తీసుకున్నారు, నేను కూడా తీసుకోవాలి అనే థాట్ ఉండేది. అదే సార్, ఈ లిస్ట్లో చేరుతాం అనేది అది మన చేతిలో లేదు సార్. మా చేతిలో ఉన్నది మేము చేసాము అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్, వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద అవుట్కమ్. అంతే సార్, మన చేతిలో లేని దాని గురించి నేను ఎక్కువ ఆలోచించను. అంతే. డాడీకి చెప్పండి సినిమా రిలీజ్ అయిన తర్వాత రేపు తీసుకెళ్ళి చదువుకున్నవాడికన్నా సరే చదువు లేనివాడికన్నా సరే సంబంధం లేకుండా సక్సెస్ ఇచ్చేది కానీ నిలబెట్టేది కానీ సినిమా ఫీల్డ్. అంతే సార్, అంతే. అది ఎందుకంటే ఈ ఫీల్డ్లో వచ్చినంత ఫాస్ట్ సక్సెస్ ఫాస్ట్ పని ఏ ఫీల్డ్లోనే రాదు. అలాగే ఇక్కడ నిబద్ధత లేకపోతే కూడా అలాగే వెళ్ళిపోతాం. వాసు గారు, ఈ నెల 30 వైజాగ్లో జనసేన విస్తృత స్థాయి మీటింగ్ ఏదో పెట్టారు. మొన్న పిఠాపురంలో కూడా ఇంటింటికి చీర పంపించి వరలక్ష్మి వ్రతం చేశారు. ఏంటి జనసేన స్టాండర్డ్స్ ఏమైనా మారాయా? మీరు ఎక్కడా కనిపించట్లేదు? లేదండి, మొన్న 1 వీక్ బ్యాక్ కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళొచ్చాను. బట్ ఏంటంటే మరి మీడియా అది పబ్లిసిటీ చేసుకోవడం మీకు తెలుసు కదా, నాకు పెద్ద అది ఎక్కువ ఉండదు. 30th దానికి కూడా వైజాగ్ వెళ్తాను, 100% అటెండ్ అవుతాను. ఓకే. చరణ్ గారు, యాక్చువల్లీ సృజన్ గారితో స్టార్ట్ అయిన తర్వాత మధు గారు యాడ్ అయ్యి ఇప్పుడు వాసు గారు దాకా ఆగింది కదా, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? నేను నమ్మలేకపోతానండి, ఇంకా ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. కాదు, ఒకసారి వాసు గారిని గెలమనండి, లేకపోతే నమ్మలేకపోతే. లేదండి, ఎప్పుడైతే నాకు వంశీ కాల్ చేసి చెప్పాడు ఇలాగా బన్నివాస్ గారు మనకి తీసుకెళ్తున్నారు, డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంటే దట్ వాస్ ద హ్యాపీయెస్ట్ డే ఆఫ్ అవర్ జర్నీ ఆఫ్ కన్యాకుమారి. అండ్ మధుశాలిని గారు అలాగే మీరిద్దరు ఏంజల్స్ లాగా మా సినిమాకి తోడై ముందుకు తీసుకెళ్తున్నారంటే ఇట్స్ బ్లెస్సింగ్ అండి. అంతే, వెరీ ఎక్సైటెడ్ ఫర్ ద రిలీజ్. సృజన్, ఈ ట్రైలర్లో ఆ అమ్మాయితో చాలా పల్లెటూరులో మాట్లాడుకుని బూతులు తిట్టించారు. అవి రియల్గా రాసుకున్నారా, కావాలని చెప్పించారా? బూతులు ఏం లేవు సార్ అందులో. అంటే అమ్మాయి ఒకసారి ఎక్కడో గొల్లిగా అని తిడుతుంది. అది మా ఉత్తరాంధ్రలో చాలా కామన్ సార్, అది తిట్టు కాదు. యాక్చువల్గా నాకు కూడా ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, నేను డబ్బింగ్ చేస్తున్నప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ చెప్పారు, అతను శ్రీకాకుళం, ఇది కొద్దిగా తిట్టు తెలుసా అని. లేదు సార్, కామన్గా వింటాను, నేను నార్మల్ అనుకున్నాను. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అది పెద్ద బూతు. అదే శ్రీకాకుళంలో కాదు, అంటే ముసలమ్మలు తిడుతూ ఉంటారు అందరు. రైట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అండి.